పెనుకొండలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినోత్సవం భారీగా హాజరైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వారు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో భారీగా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి పెనుకొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీని కొనసాగించారు. స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను అమలు చేస్తారని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడ నా 15,000 ఎక్కడ నాకు 15,000 ఎక్కడ మా అమ్మఒడి అని ఈరోజు అడుగుతున్నారు. బీసీలందరూ కూడా ఈరోజు మా పెన్షన్ ఎక్కడ స్వయాన బీసీ శాఖ మంత్రి ఉన్నా కూడా ఈ రోజుకు కూడా డేట్ చెప్పకుండా ఉన్న మంత్రి మనకు ఉంది ఇక్కడ అనేది చాలా మంది బాధపడుతున్నారు. సవితమ్మ పైన నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడ మీ నిరుద్యోగ భృతి అని అడుగుతున్నాం. ఈ రోజు యువతలందరూ కూడా తల్లాడుతున్నారు. అయితే కూడా కూటమి ప్రభుత్వం మీరు ఎక్కడ కూడా స్పందించడం లేదు. కేవలం అమరావతి డెవలప్మెంట్లో మాత్రమే మీ దృష్టి ఉంది. చేసి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఏదైతే మాట ఇచ్చినారో వెంటనే మోదీ గారు సెంట్రల్ నుంచి స్పందించాలి. ప్రతి ఒక్క దానికి కూడా వేదవాక్యాలు చెప్పే పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా మెడ వంచి ప్రజల వైపు పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు అయితే 1 year గవర్నెన్స్ పూర్తి ఫెయిల్యూర్ అనే దానికి వెన్నుపోటు దిన. జై జై.